అయ్యో అమ్మ, ఇలా ఎలా అంటారు? పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ చదువు ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే అప్పుడు నమాజ్ రోజా ఫర్జ్ అవుతాయి. పవిత్రత అపవిత్రత విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే మీ కూతురిని తప్పకుండా మదర్సాకు పంపండి. మా ఇంట్లో పెద్ద పిల్లల కోసం మగ్రిబ్ నుంచి ఇషా వరకు క్లాస్ ఉంటుంది. నేను బోధిస్తాను. చిన్న పిల్లలు హజ్జత్ దగ్గర చదువుతారు. ఇక్కడి నుంచి నేను నా కూతురిని తప్పక నేను చదువుకోవడానికి పంపిస్తాను. ఇష్రాత్ ఆపా కూతురు రాలేదా? అయితే ఇష్రాత్ ఆపాను పిలిచి తీసుకురా సోఫియా. సలాం చేయండి. సలాం చేయండి. వాలేకుం సలాం ఆపా. ఆపా, మీ కూతురు కూడా ఇప్పుడు చదవడానికి రావడం లేదు కదా? ఎగ్జామ్స్ ఉన్నాయి సరే, కానీ ప్రిపరేషన్ చేయించండి. కానీ ఖురాన్ హదీస్ పూర్తిగా వదిలేయడం తప్పు కదా. ముందు మీ కూతురు మదర్సాకు వచ్చేది, రోజు మగ్రిబ్ ఇషా నమాజ్ చదివేది. ఇప్పుడు చదువుతుందా? 2 రోజులుగా నమాజ్ చదవడం లేదు. అప్పుడు ఆపా, ఎగ్జామ్ టైంలో కూడా నమాజ్ చదివి అల్లాహ్ని దుఆ చేయడం నేర్పాలి. ప్రతి ఎగ్జామ్ ముందు రబ్బి జిద్ని ఇల్మా చదివి ఎగ్జామ్ రాస్తుంది. మక్తబ్కు రోజు వస్తుంది. ప్రతి ఎగ్జామ్ లో మంచి పొజిషన్ తెస్తుంది. మీరు చెప్పింది సరైనదే. నేను కూడా అలా నేర్పిస్తాను. ఇన్షాల్లా ఇక ఎగ్జామ్ అయినా ఏదైనా రోజు మదర్సాకు వాలేకుం సలాం ఆపా. అస్తాఫీ, మా కూతురికి ఏమీ రావడం లేదంటున్నారు, మీరేం చెప్తున్నారు? నేను రోజు పిలవడానికి పంపిస్తే మీరే అంటారు కదా, ఈ రోజు హోంవర్క్ ఉంది, రేపు వస్తుందని. వారంలో 1-2 రోజులు గైర్ హాజరు అవుతుంటే ఇప్పుడు ఇలా ఎలా అంటారు? ఇది తప్పు కదా ఆపా. పిల్లలను రోజు పంపండి. ఒక రోజు వచ్చి చదివి తర్వాత రోజు రాకపోతే దీనిలో మా తప్పే ఉంది. ఇది నా తప్పే వస్తుంది. మీరు నిజమే చెప్పారు. ఇక నేను రోజు పంపిస్తాను. అయితే మీరే చూడండి, మీ కూతురు అందరిలా చాలా బాగా చదవడం మొదలు పెడుతుంది.
వాలేకుం సలాం ఆపా. ఆపా మీ కూతురు అసలు చదవడానికి రావడం లేదు. మా కూతురు ఢిల్లీ నెల్లూరుకి కాలేజీకి వెళ్తుంది. వచ్చేటప్పటికి 7 గంటలు అవుతుంది. టైం సరిపోవట్లేదు. అందుకు వస్తారు పంపించట్లేదు. కాలేజీకి వెళ్తుంటే అల్లాహ్ యొక్క దీన్ చదువు వదిలేయడం ఆపా. ఇది చాలా తప్పు ఆపా. సరే నా కూతురు నేను ఇంటి దగ్గర ఖురాన్ చదివించుకుంటాను. ఆపా మీరు ఇలా మాట్లాడడం వలన నా మనసు చాలా బాధగా ఉంది. ఇంట్లో ఉంటే చదువు పూర్తిగా రాదు. చదవాలంటే మదర్సా లేదా స్కూల్కి వెళ్ళాల్సిందే. మీ పెద్ద అమ్మాయి నిస్వాన్లో మగ్రిబ్ నుంచి ఇషా వరకు వస్తే మాతో పాటు చదివించే వస్తాకి ప్రతిరోజు కొంచెం కొంచెం దీని విషయాలు చెప్తారు. అలా రోజు కొద్దిగా నేర్చుకుంటూ ఉంటుంది. చాలా తప్పకుండా మా పెద్ద అమ్మాయిని కూడా మీ విశ్వాసంలో మగ్రిబ్ నుంచి ఇషా వరకు డైలీ చదువుకోవడానికి పంపిస్తాను. మరి మీ అందరూ అమ్మాయిలు కూడా 3 గంటల నుంచి అసలు వరకు మా మదర్సాకు నిస్వాన్లో చదవడానికి రండి. ఇంకా ఇతర మహిళలకు చెప్పి తీసుకురండి. చాలా